మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా, ఆరాధన నీ స్థితిని మార్చిద్దని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు కనుక అందరు కళ్ళు మూసుకుంటే ఆరాధన చేద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అని చెప్పి ఆయనను ఆరాధించుడు ఆయనను స్తుతించుడు. ఆయననంట ఆరాధించాలంట, స్తుతించాలంట. దేవుని పిల్లలు, నిజంగా మనం ప్రతిదినం హృదయ వెలిగింపు మాటలో ఆయన ఆరాధిస్తున్నాం, ఇంకేం చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవుని పిల్లరా, ఈ రెండు మన జీవితాలు కలిగి ఉండాలి. దేవుని పిల్లరా, స్తుతి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఇష్టమైనది, మన స్థితి గతులని మార్చగలిగింది. దేవుని పిల్లారా, అందుకనే హృదయం వెలిగించే మాటలో మనము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడికి అలాగనే ఆరాధన కూడా చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెహోవా దయాళుడు. దయాళుడు అంటే అర్థం ఏంటంటే దయ చూపించువాడు. మనం చూడండి, భూమి మీదకి వచ్చిన మనం అందరం ప్రభువుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తు వారి నామంలో రక్షణ పొంది తండ్రి అయిన దేవుని మనం స్వీకరించాక దేవుని పిల్లలు చిన్న పొరపాట్లు చేసినప్పుడు తండ్రి అని ఒక చంటి బిడ్డ ఎలాగైతే కన్న తగిలేదే తప్పు చేసినప్పుడు తల్లి కళ్ళు పెద్దవి చేసి చూసినప్పుడు భయపడి తల్లిని వెళ్ళి వాటేసుకుంటుంది. వాటేసుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆ పని చేయగలదమ్మా అని చక్కగా చెప్పినప్పుడు తలూపుతాడు. మన జీవితాల్లో కూడా చూడండి, ప్రభువును నమ్ముకొని రక్షణ పొందిన మనం ఆయనలోకి వచ్చినప్పుడు తప్పు చేయకూడదు, చెయ్యము. కానీ పొరపాటున ఏదైనా చేసినప్పుడు అయ్యా నాయనా అని మళ్ళీ పోయి ప్రభు సన్నిధానంలో మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నిజంగా దయ చూపి క్షమాభిక్ష పెట్టు దేవుడై ఉన్నాడు. నిజంగా ఆయన దయాళుడు. అందుకని చెప్తున్నాడు, యెహోవా దయాళుడని, ఆయన కృప మీకు నిరంతరం నిలుచుండును, ఆయన కృప ఆయన నిరంతరం మీకు నిలిచి ఉండునని చెప్పి ఆయన్ని ఆరాధించండి, స్తుతించండి అని చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఆయన ఆరాధించి స్తుతించే ఆ గొప్ప ధన్యకరమైన మార్గములు ఈ హృదయం వెలిగింపు మాటలో మీరు మనందరం ఉన్నందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన. ఎంతమంది అయితే ఆయన దయాళుడని ఆయన గురించి తెలుసుకోకుండా, ఆయన స్తుతించకుండా, ఆరాధించకుండా అవిధేయులుగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ స్తుతించే వ్యక్తులుగా, ఆయన ఆరాధించే వ్యక్తులుగా మారిపోవాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. యెహోవాను దయాళుడివి నైనా, నీ కృప నిరంతరం మా మీద నిలిచున్నది. ఇదిగోనైనా నిన్ను ఆరాధించి స్తుతిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే భూమి మీద ఉన్న మా సహోదరులందరూ నైనా నిన్ను ఆరాధించలేక, స్తుతించలేక, నీ కృప నిరంతరం మా మీద నిలుచున్నదని తెలియకనైనా భక్తిహీనతలో ఎంతమంది ఉన్నారు, అట్టి వా బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని వారు కూడా నువ్వు దయాళుడు అని ఎరిగి నీ కృపలో నిలిచి నేను ఆరాధించి స్తుతించే గొప్ప భాగ్యం ఆ బిడ్డలకు కూడా అనుగ్రహించినైనా వారిని కూడా తండ్రి నిత్య జీవానికి వెళ్ళే వెలుగు మార్గంలో మీరు నిలబెట్టి ఖాయమని అడుగుతూ తండ్రినైనా, ఎంతమంది అయితే యవన బిడ్డలునైనా ఉద్యోగాలు లేక బాధపడుతూ చదువులు పూర్తి చేసి తిరుగుతున్నారు తండ్రి, వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని వాళ్ళు వెళుతున్న మార్గాలు తండ్రి చెడ్డ మార్గాలు ఎంచుకొనక అందరూ కూడా నైనా చదువులకు తగ్గ ఉద్యోగాలు పొంది వారు సంతోషంగా ఉంటూ వారి తల్లిదండ్రులని సంతోషపెడుతూ ఈ ఉద్యోగాలు కేవలం నీ దయ వలన సంపాదించుకున్నామని
నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ గణపరిచే బిడ్డలుగా మారునట్లు భూమి మీద ఎవరి బిడ్డలందరూ సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.